రీసెంట్ టైంలో ఇలాంటి బోల్డ్ మూవీ కానీ వచ్చిందని ఎవరైనా కానీ చెప్తే ఇక నేను రివ్యూస్ చెప్పడమే మానేస్తా. ఆ మూవీ పేరే సైక్ సిద్ధార్థ్. ఒక్క నిమిషంలో ఈ మూవీ రివ్యూ చెప్పేస్తాను, లాస్ట్ వరకు చూడండి. సైక్ సిద్ధార్థ్ మూవీ లాస్ట్ వరకు చూశాక టైటిల్కి జస్టిఫికేషన్ ఇచ్చే మూవీ అనిపించింది నాకు. ఈ ఇన్స్టాగ్రామ్లో తన పేరు దట్ యాక్టర్ నందు అని ఉంటుంది, ఇక దట్ పర్ఫార్మర్ నందు అని పెట్టుకోవచ్చు. అంత బాగా పర్ఫార్మెన్స్ చేశాడు. ప్రతి ఫ్రేమ్లో కూడా తను ఉంటాడు. లాస్ట్ వరకు కూడా ఎర్ర కొట్టేశాడని చెప్పుకోవాలి. నందు పర్ఫార్మెన్స్ కోసమైనా 1-2 సార్లు చూడొచ్చు. చాలా బాగా చేశాడు. ఇలాంటి బోల్డ్ మూవీలో తను ఇంత బాగా యాక్ట్ చేస్తాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి వరుణ్. యాక్చువల్గా మూవీ స్టార్టింగ్లోనే ఒక గేమ్లోకి ఇంటర్నెట్ తీస్తాడు. అలాగే టైటిల్ కార్డ్స్ కానివ్వండి, ప్రతిదీ కూడా ఆ గేమింగ్లో మనకు టైటిల్ కార్డ్స్ పడతాయి కదా, అలా ప్లాన్ చేసుకున్నాడు. సో ఓవరాల్గా వరుణ్ అయితే మంచిగా డైరెక్ట్ చేశాడని చెప్పుకోవచ్చు. కానీ తన నుంచి నెక్స్ట్ ఎలాంటి మూవీస్ వస్తాయనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సైక్ సిద్ధార్థ్ మూవీలో హీరోయిన్ అలాగే హీరో ఫ్రెండ్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగుంటాయి. వీళ్ళిద్దరు క్యారెక్టర్స్కి మించి మన్సూర్ క్యారెక్టర్, త్రిషా క్యారెక్టర్స్ అయితే మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేస్తాయి. త్రిషా క్యారెక్టర్ అయితే వన్ ఆఫ్ ద బోల్డ్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. సో మూవీ నుంచి మీరు బయటకు వచ్చినా కూడా ఏదైతే డీజే టిల్లులో రాధిక క్యారెక్టర్ ఉంటుందో అలా కనెక్ట్ అవ్వచ్చు త్రిషా క్యారెక్టర్ అందరికీ. ఈ మూవీని ఫ్యామిలీస్ చూడడం అయితే కొంచెం కష్టం అని చెప్పుకోవచ్చు. కొంచెం కాదు, చాలా కష్టమే. కానీ యూత్కి మటుకు ఈ మూవీ బాగా ఎక్కొచ్చు. ఒకవేళ ఎక్కితే మటుకు ఈ మూవీ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అయిపోద్ది. లేదంటే మటుకు ఒక మంచి డీసెంట్ మూవీగా మిగిలిపోద్ది. సో అది మీ చేతుల్లో ఉంది. యాక్చువల్గా ఈ మూవీ December 12th అయితే రిలీజ్ కాబోతుంది. నేను ఆల్రెడీ December 7th ప్రీమియర్స్ చూశాను. ప్రీమియర్స్లో నాకు చాలా బాగా నచ్చింది. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ పర్లేదు అనిపించింది. సెకండ్ హాఫ్ కూడా చూశాక వర్త్ వాచింగ్ అనిపించింది. సో గైస్, సైక్ సిద్ధార్థ్ మూవీ December 12th అయితే రిలీజ్ కాబోతుంది. ఖచ్చితంగా ఒకసారి మూవీని చూడండి మీ దగ్గర ఉన్న థియేటర్స్లో. ఇన్ కేస్ ఇప్పుడే మీరు కానీ చూడాలనుకుంటే ట్రైలర్ చూడండి. మీకు కాకపోతే ఈ మూవీ చిన్న పిల్లలకి కాదు, పెద్దవాళ్ళకి మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలాంటి మూవీ అండ్ అదర్ అప్డేట్స్ గురించి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఉంటాను, బాయ్, థ్యాంక్స్.